దేవా షాహిద్ కపూర్ కొత్త హిందీ సినిమా దేవా మొన్న శుక్రవారం రిలీజ్ అయింది జనవరి 31న. సినిమా వచ్చేసి మనకు మలయాళం రీమేక్ అని చెప్పారు. మన 2013లో వచ్చింది పృథ్వీరాజ్ సుకుమార్ అంది ముంబై పోలీస్ అనేసి. ఆ సినిమా తీసిన డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్, ఈ సినిమా కూడా డైరెక్టర్. మరి 12 ఏళ్ళ తర్వాత రీమేక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. కానీ సినిమా అయితే అంటే నేను ముంబై పోలీస్ చూడలేదు కాబట్టి నేను చూశాను. అంటే ట్రైలర్ వచ్చినప్పుడు ఈ సినిమా దేవా ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే మన షాహిద్ కపూర్ క్యారెక్టర్ని అసలు భలే చూపించారు. సేమ్ అర్జున్ రెడ్డి లాగా చూపించారు. అంటే అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ అతనే చేశాడు షాహిద్ కపూర్. ఆ తర్వాత మళ్ళీ షాహిద్ కపూర్ సినిమాలు ఏమీ సరిగ్గా ఆడలేదు. జెర్సీ రీమేక్ చేసాడు, ఆడలేదు. బ్లడీ డాడీ చేసాడు, ఆడలేదు. రీసెంట్గా తేరీ బాతం వేసే ఉల్జా జియా అదొక్కడి కొద్దిగా పర్లేదు, కానీ మళ్ళీ హిట్స్ పడలేదు. బట్ ఈ సినిమా బాగా ఉంటుంది అనుకున్నాను నేను. దేవా సినిమా చూస్తే అంటే స్టార్టింగ్లో మనకు ఒక అరగంట పాటు భలే అనిపించింది సినిమా. అంటే మన ట్రైలర్లో ఏదైతే చూపించారో షాహిద్ కపూర్ క్యారెక్టరైజేషన్, అంటే రఫ్ అండ్ టఫ్గా, కేర్లెస్గా, ఇష్టం వచ్చినట్టు ఉన్నట్టు యాటిట్యూడు, ఆ సీన్లు భలే చూపించారు. ముంబైలో మరాఠీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటా బాగుంది కదా అనిపించింది మొదటి అరగంట చూశాక. ఆ తర్వాత ఒక ట్విస్ట్, అంటే ఒక చిన్న మర్డర్ లాంటిది జరుగుతుంది సినిమాలో. ఇంకా సినిమా అంతా మర్డర్ ఇన్వెస్టిగేషన్. మిగతా మొత్తం 2 గంటల 20 నిమిషాల సినిమాలో మొదటి అరగంట పాటు నాకు భలే అనిపించింది. అక్కడ ఒక ఇంట్రడక్షన్ సాంగ్, మన పూజా హెగ్డే హీరోయిన్. పూజా హెగ్డే పాపం 5 ఏళ్ళుగా హిట్ లేదు. అలా వైకుంఠపురం తర్వాత ఒక్క సినిమా హిట్ కాలేదు. అమ్మాయి అసలు అడ్రస్ లేకుండా పోయింది. ఈ సినిమాలో కూడా పెద్ద క్యారెక్టర్ ఏం లేదు అమ్మాయిది. ఏదో ఒక లిప్ లాక్ సీన్కి వాడుకున్నారు అంతే తప్ప హీరోయిన్కి ఏమీ లేదు. ఇక షాహిద్ కపూర్ క్యారెక్టరైజేషన్ బాగుంది కదా అనిపించినప్పుడు ఒక సీన్ వచ్చింది. ఆ సీన్ చూడగానే అరే నేను చూశాను కదా ఈ సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే మన ఈ ముంబై పోలీస్ని, మలయాళం ముంబై పోలీస్ని తెలుగులో రీమేక్ చేశారు 2 ఏళ్ల క్రితం. మన సుధీర్ బాబు సినిమా తీశాడు హంట్ అనేసి. అప్పుడు గుర్తొచ్చింది నాకు, అరే చూశాను ఈ సినిమా నేను తెలుగులో అనేసి. ఇక ఎప్పుడైతే నేను తెలుగు చూశానని గుర్తొచ్చిందో సుధీర్ బాబుది, నాకు సినిమా తెలుసు కాబట్టి, అంటే ఈ సినిమా అంతా నడిచేది మర్డర్ ఎవరు చేశారు, కిల్లర్ ఎవరు అనేదే మిగతా 2 గంటల సినిమా. ఇక నాకు తెలిసిపోయేసరికి ఇక మిగతా 2 గంటలు ఏమంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు. ఒకవేళ నాకు కిల్లర్ ఎవరు అని తెలియకపోయింటే ఇంట్రెస్టింగ్గా చూసేవాడినేమో. అంటే ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడు నార్త్ ఇండియాలో హిందీలో చూసేవాళ్ళు, అంటే ముంబై పోలీస్ చూడని వాళ్ళు, మన తెలుగులో సుధీర్ బాబు హంట్ చూడని వాళ్ళు డైరెక్ట్గా దేవా చూస్తుంటే వాళ్ళకి నచ్చొచ్చు, ఇంట్రెస్టింగ్గా అనిపించచ్చు ఆ ప్రొసీడింగ్స్ అన్నీ. అంటే ఆ మర్డర్ తర్వాత మన హీరో క్యారెక్టరైజేషన్ కూడా కొద్దిగా డల్ అయిపోతుంది. మొదట్లో అరగంట పాటు ఉన్నంత ఆ ఈజు, ఆ జోషు, ఆ కేర్లెస్ యాటిట్యూడ్ అవన్నీ తగ్గిపోతాయి. ఒక చిన్న యాక్సిడెంట్ లాగా అయ్యి, మామూలుగా అయ్యి, ఏమి అంటే మెత్తగా ఉంటాడు, డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తాడు. సో అందుకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ మధ్యన అక్కడక్కడ కొంచెం మళ్ళీ ఏమంటారు కొద్దిగా రివోల్ట్, మొదటి అరగంటలు ఎలా కనిపించాడో అలా కనపడడానికి ట్రై చేస్తాడు అక్కడక్కడ 2-3 సీన్లు. బట్ చాలా లెందీగా అనిపించింది సినిమా. 2 గంటల 20 నిమిషాల సినిమా చాలా ఎక్కువగా చూశారనిపించింది, పెద్దగా చూశారనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. జేక్స్ బిజాయి మలయాళంకి ఇచ్చిన అతనే, మలయాళం మ్యూజిక్ డైరెక్టరే చేశాడు దీనికి. ఇక చూసుకుంటూ వెళ్తే క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం మార్చేశారు. అంటే నేను హంట్ చూశాను కదా, హంట్లో క్లైమాక్స్ నాకు తెలుసు. ఆ సినిమా అంత బోల్డ్ క్లైమాక్స్ ఎలా ఒప్పుకున్నాడబ్బా సుధీర్ బాబు అనుకున్న. తెలుగులో కూడా ఆడలేదు సినిమా, బట్ మలయాళంలో హిట్. అదే కాన్సెప్ట్. మలయాళంని యాజ్ ఇట్ ఈజ్గా మన తెలుగులో తీశారు సుధీర్ బాబు. బట్ హిందీలో వచ్చేసరికి మొత్తం మార్చేశాడు. మేబీ మరి షాహిద్ కపూర్కి సూట్ అవ్వదు అనుకున్నారా లేకపోతే తెలియదు, కానీ మొత్తం క్లైమాక్స్ని మార్చేశాడు. అంటే మెయిన్ ఏదైతే ఉందో నావల్ పాయింట్ ఈ సినిమాలో, ఆ క్లైమాక్స్ రివీలు, అది మార్చి పడేశాడు. అదే పెట్టింటే బాగుండు అనిపించింది నాకు. నార్త్ ఇండియాలో హిందీలో కొద్దిగా జట్కాలాగా అనిపించిండేది, బాగా ఉండేది. బట్ ఏమో మరి షాహిద్ కపూర్ ఒప్పుకోలేదో మరి ఏమో తెలియదు, కానీ దాన్ని మార్చి రెగ్యులర్గా మార్చేశారు దాన్ని. అదే నాకు డిసప్పాయింట్ అయిపోయాను నేను. బట్ ఫస్ట్ టైం అంటే ఈ ముంబై పోలీస్ కానీ మన సుధీర్ బాబు హంట్ అసలు ఇవేం తెలియని వాళ్ళు డైరెక్ట్గా చూసే వాళ్ళకి, ఫ్రెష్గా చూసే వాళ్ళకి నచ్చొచ్చేమో తెలియదు, కానీ నాకైతే ఒరిజినల్ క్లైమాక్సే నచ్చింది. బట్ మనకు తెలుగులో ఆడకపోయినా ఆ కాన్సెప్ట్, ఆ నావెల్, ఆ జట్కా ఇస్తుంది ఆ క్లైమాక్స్. హిందీలో ఆ జట్కా ఇవ్వలేదు నాకు. సో ఓకే అంటాను, కొద్దిగా బోరింగ్గా అనిపించింది. మొదటి అరగంట అయితే బాగానే అనిపించింది. చూడని వాళ్ళు, అంటే ఈ 2 ఒరిజినల్ చూడని వాళ్ళు డైరెక్ట్గా హిందీ చూస్తే అయినా కానీ స్లోగా అనిపిస్తుంది.
బట్ అవి చూసిన వాళ్ళకి ఇది ఇంక అస్సలు ఎక్కదు ఇంక సినిమా నాకు తెలిసి. ఇంకా నాలాగే డిసప్పాయింట్ అవుతారు. అంటే ఒక మొదటి అరగంట ఎంజాయబుల్గా ఉన్నా కానీ, ఎంగేజింగ్గా ఉన్నా కానీ సినిమా, తర్వాత 2 గంటలు మాత్రం కొద్దిగా కష్టమే కూర్చోవడము, భరించడము. ఓకే అంటాను. ప్లస్ దానికి తోడు మనకి స్టార్టింగ్లో షాహిద్ కపూర్ అంటే హీరోయిన్తో లిప్ లాక్ కానీ, లేకపోతే ఇంకో అమ్మాయితో బెడ్రూమ్ సీన్లు కానీ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్యామిలీతో ఇబ్బందే, చూడలేము. ప్లస్ యూత్కి కూడా నచ్చదు, అమ్మాయిలకు కూడా నచ్చదు. అంతా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి మేబీ కొద్దిమంది మగవాళ్ళకి నచ్చొచ్చు సినిమా. ఆ షాహిద్ కపూర్ ఫ్యాన్స్ కొద్దిగా, షాహిద్ కపూర్ ఫ్యాన్స్కి కూడా మొదటి అరగంట నచ్చుతుంది, మిగతా సినిమా పెద్దగా అనిపించదు వాళ్ళకు కూడా. సో ఓకే అంటాను. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే. మీరు ఒకవేళ ముంబై పోలీస్ మలయాళం ఒరిజినల్ చూసింటే ఇది చూడాల్సిన అవసరం లేదు. తెలుగులో మన సుధీర్ బాబు హంట్ చూసినా చూడాల్సిన అవసరం లేదు. ఈ రెండు చూడలేదు కాబట్టి ఇది చూస్తాము అంటే కూడా వద్దని చెప్తాను. ఎందుకంటే క్లైమాక్స్ని మొత్తం మార్చేశారు. ఒరిజినల్ చూడడమే బెటర్. కుదిరితే మలయాళం చూడండి ముంబై పోలీసు, లేదా మన తెలుగు సుధీర్ బాబు హంట్ చూడండి అంటాను. కానీ ఇదైతే వద్దని చెప్తాను. దేవా ఓటీటీలో వచ్చినా ఇదే రూల్ వర్తిస్తుంది. ఒకవేళ చూస్తామంటే కానీ మగవాళ్ళు ఇండివిజువల్గా చూడండి. ఎందుకంటే అక్కడక్కడ కొద్దిగా ఈ 1-2 సీన్లు ఉన్నాయి ఇలాంటివి కాబట్టి, ఇంకా ఫ్యామిలీస్తో పిల్లలతో అంటే ఇబ్బందే. అది మన దేవా. నాకు తెలిసి సినిమా కమర్షియల్గా కష్టమే ఆడడము. ఆల్రెడీ రిలీజ్ అయ్యి 3-4 రోజులు అయింది. కలెక్షన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి సినిమా కమర్షియల్గా పోయినట్టే. నా రేటింగ్ వచ్చి 2/5. అది మన షాహిద్ కపూర్ దేవాకి, మన షాహిద్ కపూర్కి మరో ఫ్లాప్ అన్నట్టే. అటు పూజా హెగ్డే ఫ్లాప్ పరంపర కొనసాగుతుంది. సో ఇక అయిపోయింది ఇంకా అమ్మాయి కెరియర్. ఇక అంతే. డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ బాగానే హ్యాండిల్ చేశాడు మొదటి హిందీ సినిమా అయినా కానీ పర్లేదు, ఆయన కథనే కాబట్టి. ఇంకా మ్యూజిక్ జేక్స్ బిజయ్ ఓకే, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి. ప్రొడ్యూసర్ వచ్చి అభిషేక్ రాయ్ కపూర్. అతను ఎందుకు తీసాడో మరి, మన విద్యా బాలన్ హస్బెండ్, విద్యా బాలన్ అతనికి 3వ భార్య. ఈ ఆదిత్య రాయ్ కపూరు ఎందుకు తీసాడో మరి ఈ సినిమాని. ఇప్పుడు 2013లో వచ్చిన సినిమా 12 ఏళ్ళ తర్వాత రీమేక్ చేశారు. అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే.